ఎన్నికలొస్తే పథకాలు అయిపోగానే కోతలు పెడుతున్నారని సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మునుగోడు ఎన్నికల్లో గొర్రెల పంపిణీకి నిధులు అకౌంట్లో వేశారని, కానీ ఎన్నికలు అయ్యే వరకు ఆ నిధుల్ని ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. ఎన్నికలు అయ్యే వరకు ఓ మాట, తర్వాత ఇంకో మాట అని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనేదే కేసీఆర్ యావా అని, మంత్రులేమో వేల కోట్లు వేసుకుని వెనక్కి వేసుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తడిగుడ్డుతో గొంతు కోసే రకం కేసీఆర్. ఒకటి రెండు మార్లు కాదు, చాలా సార్లు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇవ్వడం, వాటిని నిలువుగా ఎత్తేయడం, నిలువున మోసం చేయడం, నమ్మించి గొంతు కోయడం అనేది పరిపాటిగా జరిగింది కేసీఆర్ గారికి. ఎన్నో ఉదాహరణలు గతం నుంచి, అంటే 8-9 సంవత్సరాలు లెక్కేసుకుంటే, దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాననేటువంటి మాట చెప్పి మోసం చేయడం, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేయడం, దళితుడికి 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మోసం చేయడం, గిరిజన మైనార్టీకి 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేయడం, తుదకి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేయడం. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తడిగుడ్డుతో గొంతు కోసే రకం